వారంలో ఏ రోజు అతుల్ ముంబాయి చేరుకున్నాడు? వారంలో ఏ రోజున అతుల్ ముంబాయి చేరుకున్నాడు? అతుల్ అనే వ్యక్తి వారంలో ఏ రోజున ముంబాయి చేరుకున్నాడు? అది క్వశ్చన్. మొదటి ప్రకటన, అతుల్ సోదరుడు అతుల్ కన్నా ఒక రోజు ముందు ముంబాయికి చేరుకున్నాడు. అవును, అతుల్ యొక్క సోదరుడు అతుల్ కన్నా ఒకరోజు ముంబాయి ముందు చేరుకున్నాడు. కానీ ఏ రోజు చేరిండు అనేది స్పష్టత ఉందా? లేదు. కాబట్టి ఏ వల్ల ఒకటి వల్ల సాధ్యం కాలేదు జవాబు. రెండవది, అతుల్ యొక్క తల్లి అతుల్ సోదరుడు ముంబాయి చేరుకున్న 2 రోజుల తర్వాత ముంబాయి చేరుకున్నది. ముంబాయి గురువారం రోజు చేరుకున్నది. రెండవ చూడండి, అతుల్ యొక్క తల్లి అతుల్ సోదరుడు ముంబాయి చేరుకున్న 2 రోజుల తర్వాత. అతుల్ యొక్క తల్లి అతుల్ ముంబాయి చేరుకున్న 2 రోజుల తర్వాత. ఉదాహరణకు వీడు అతుల్. ఈ అతుల్ అనే వ్యక్తి ఉదాహరణకు ఈరోజు చేరుకున్నాడు అనుకుందాం ముంబాయి. ఓకేనా? అతుల్ యొక్క సోదరుడు అతుల్ కన్నా ఒకరోజు ముందు చేరుకున్నాడు. అతుల్ యొక్క సోదరుడు అతుల్ కన్నా ఒకరోజు ముందు చేరుకున్నాడు అంటే అతుల్ యొక్క సోదరుడు వీడు సోదరుడు అనుకుందాం. వీడి కన్నా ఒకరోజు ముందు చేరుకున్నాడు అంటే వీడు ఇదే రోజున చేరుకున్నాడు అని అర్థం. 1 డే బిఫోర్ చేరుకున్నాడు అని అర్థం. కానీ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, రెండింటినీ నేను మెర్జ్ చేస్తున్నా. అతుల్ సోదరుడు ముంబాయి చేరుకున్న 2 రోజుల తర్వాత ముంబాయి చేరుకున్నది. అతుల్ యొక్క తల్లి అతుల్ యొక్క సోదరుడు ముంబాయి చేరుకున్న 2 రోజుల తర్వాత. ఈరోజు అతుల్ యొక్క సోదరుడు ఇక్కడ చేరుకున్నాడు. ఓకే, చేరుకున్నాడు. అతుల్ యొక్క సోదరుడు ముంబాయి చేరుకున్న 2 రోజుల తర్వాత ఒక రోజు గడిచింది. రెండవ రోజు తల్లి ముంబాయి చేరుకుంది. ఇక్కడ తల్లి ముంబాయి చేరుకుంది, ఇక్కడికి వచ్చేసింది, ఈ రోజున వచ్చింది. కానీ ఆ రోజు ఏ వారమట? గురువారమట. ఈరోజు గురువారము అని తేలిపోతే గురువారం కంటే ముందు రోజు ఉండేది ఇది బుధవారం, ఇది ఏ వారము? మంగళవారం. రెండిటిని నేను మెర్జ్ చేశాను. ఎందుకంటే అతుల్ కన్నా అతుల్ సోదరుడు గురించి ప్రస్తావన వచ్చింది. సోదరుడు ప్రస్తావన వచ్చినప్పుడు నేను సోదరుని తీసుకున్నాను. ఇప్పుడు ఏమైంది? మంగళ బుధ గురువారం. అయితే వారంలో ఏ రోజున అతుల్ ముంబాయి చేరుకున్నాడు? వారంన అతుల్ ఏ రోజున ముంబాయి చేరుకున్నాడు? బుధవారం చేరుకున్నాడు. బుధవారం చేరుకున్నాడనే జవాబు ఎప్పుడు వచ్చింది? రెండిటిని మిక్సప్ చేయడం వల్ల. కాబట్టి ఆప్షన్ ఏం చెప్పొచ్చు మనం? ఆన్సర్ ఈజ్ సిగా చెప్పు.